అనవసరంగా నా నోటి తోలు కదా ఝాన్సీకి ఫోన్ చేసి ఝాన్సీ ఈ ఊరు నిండా మొక్కలు ఏమన్నా అంటే అయ్యే పిక్కురయ్యా లాక్కురయ్యా అంటుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, ఎర్లీ గుడ్ మార్నింగ్. టైం అయితే 5:10 దాకా అవ్వబోతుంది. నెల రోజుల తర్వాత ఇంచుమించుగా చాలా రోజులు కారుకి వెళ్ళబోతున్నాం. ఈరోజు కృష్ణా డిస్టిక్కే రాబోతున్నా, ఝాన్సీ వాళ్ళ జిల్లాకి. అంటే ఏంటంటే ఇటో నాకు తెలియదు ఊరి పేరు కూడా చల్లపల్లి అంట. చల్లపల్లికి పక్కన అదేందో ఊరు. ఇంకా 5 గంటలకి రమ్మన్నారు. మనకు ఒక ఇంచుమించు 7 నిమిషాలు లేట్ అయింది. పక్కన రండి, గొల్లపల్లిలో కారు తీసుకుని అయితే రావాలి. మనమైతే చక్కగా బయలుదేరి ఉన్నాం. సరిపడుతుంది బయట అయిపోయినా చక్కగా బాగా చలి పడుతుంది. సరే మరి నేను వస్తున్నా. పొద్దున స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త. సరే బాయ్ బాయ్ అండి, కలుసుకుందాం. దారిలో మాట్లాడతాం, కుదిరిద్దో లేదో అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఏ ఊరు ఎక్కడికి వెళ్ళింది అనేది. బాయ్ జాగ్రత్త. ఓ వెలుగు నిండింది. సరే బాయ్ 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 జాగ్రత్త. తమ్ముడు వస్తా. ఎన్నాళ్ళు అవుతుంది డ్రైవింగ్ అంటే పిచ్చండి. డ్రైవింగ్ రాపోయే వరకు ఏదో ఒక రకంగా అయిపోతుంది మనసు. డ్రైవింగ్ రాదా అన్నట్టు స్టార్ట్ అవుదాం. టైం అయితే 5:30 దాకా అయింది. హాయ్ అండి, మంచులో చల్లగా మన జర్నీ అయితే సాగిందనమాట. ఈ బ్రిడ్జి చాలామంది గుర్తుపట్టే ఉంటారు. మనకి రేపల్లె రైల్వే ట్రాక్ ఉంది కదండి, రేపల్లి దారిలో వేసిన బ్రిడ్జి అనమాట ఇది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అప్పటికి ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే ఓపెన్ చేశారు కదా అని చెప్పి వీడియో తీసాను అనమాట. బ్రిడ్జ్ అయితే బాగా వేసారు, డిజైన్ మాత్రం చాలా నచ్చింది. బాగుందన్నమాట. అంతకుముందు ట్రాక్ కింద నుంచి వెళ్ళేవాళ్ళం అనమాట. ఆల్టర్నేట్గా ఒక పాయింట్ అయితే పెట్టారు ఆగేదానికి, అక్కడ నుంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పైనుంచి వెళ్తుంటే బాగా అనిపించింది. మాటల్లోనే పెనుమూడు రేవు కూడా వచ్చేసామండి. ఈ పెనుమూడు రేవు చూడంగానే ఇదిగో ఈ రైట్ సైడ్లోనే ఝాన్సీ అప్పుడు ఫోటోలు దిగాం కదా, ఎన్నిసార్లు వెళ్ళామో దీని మీద లెక్క కూడా లేదు. పెళ్ళి కాకముందు తక్కువలేండి, పెళ్ళి అయిన తర్వాత ఝాన్సీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చాలాసార్లు వెళ్ళాం. ఇదిగోండి, ఇది నేను లాస్ట్ టైం ఇక్కడికి కూడా తీసుకొచ్చాను, వేరే వాళ్ళని చూసారు కదా, చూపించాను. ఇక మనం మాట్లాడుతూ వెళ్తుండగా సూర్యుడు కూడా వద్దామా వద్దా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే 2-3 రోజుల క్రితం నుంచి వర్షాలు అంటున్నారు కదా, వాయుగుండం అని. అందుకని చెప్పేసి మేఘాలు పట్టేసుకున్నాయి. అందుకని ఆయన కూడా భయపడుతున్నాడు బయటకు వచ్చేదానికి. చుట్టూరు ఇక్కడికి వస్తే మాత్రం ప్రశాంతంగా ఉండిద్దండి వాతావరణం. చుట్టూరు అవి కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, జామ తోటలు, ఇటు చూసినవే ఉంటాయి. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఇదిగోండి, ఇక ఇదైతే పులిగడ్డ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే అవనగడ్డ, నాగాలంకి వెళ్ళిపోతాం ఝాన్సీ వాళ్ళ ఊరికి. మనం ఇక చల్లపల్లి మీద గుండా వెళ్తున్నామండి. చల్లపల్లిలో మనకు ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు, కాకపోతే అది చల్లపల్లి చూపించడానికి అవ్వలేదు. ఎందుకంటే బైపాస్ కాబట్టి ఆ చల్లపల్లి పక్క నుంచి వెళ్ళిపోయింది అనమాట. ఇక మనం జీలగల గండి అనే ఊరు నుంచి ఆ లెఫ్ట్ తీసుకుని రామన్నపేటకి వెళ్ళి అయితే వెళ్తున్నాం అనమాట. దారిలో
ఆ కోతులు చూడండి, బారు కోతులే ఉన్నాయి. ఇదైతే ఒక 4 కిలోమీటర్లు కాలువ కట్ట మీద వెళ్ళాలండి. రోడ్డు మరి దారుణంగా ఉంది. అంటే పర్లేదు, అంతకుముందు ఇంకా దారుణంగా ఉండేదంట. పోసేదానికైతే కొత్తగా ఈ చిప్స్ ఇవన్నీ తోలించి ఏసారు. కొంచెం ముందుకి ఎళ్తా ఉండంగా అయితే అండి, రోడ్డు మరీ దారుణంగా తయారైంది. గుంటలు గుంటల రోడ్డు. ఈ రోడ్‌లో నుంచే పాపం స్కూల్ పిల్లలొస్తున్నారు. ఆడపా ఒక్కొక్కళ్ళు. ఇంకా ఏదన్నా అత్యవసర పరిస్థితి ఎట్లా ఉండిద్దిరా బాబు అనిపించింది నాకైతే. ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్‌లో హాస్పిటల్‌కి ఈటికి ఎళ్ళాల్సినప్పుడు ఈ రోడ్‌లో ఎట్లా వస్తారు? కరెంట్ కూడా లేదు అని. ఎందుకంటే మనకి మాక్సిమం కొంచెం బానే ఉంటాయి కాబట్టి మా సైడ్ రోడ్లు. ఏదన్నా హాస్పిటల్‌కి ఎళ్ళాలన్నా ఒక పావుగంట, 20 నిమిషాలు ఎళ్ళిపోయే పరిస్థితి ఉండిద్ది. ఇట్లాంటి రోడ్‌లో ఎట్లా ఎళ్తారనిపించింది. ఇక రామన్నపేట ఎంట్రన్స్‌లో ఒక చేను దున్నుంటే కొన్ని వందల కొంగలైతే ఉన్నాయండి అక్కడ. కొంగలను చూసుకుంటూ అయితే రామన్నపేట ఎంటర్ అయిపోయాం. ఇదిగో రామన్నపేట దాటి మన్నవోలుకెళ్ళి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ దారిలో పెద్ద రైస్ మిల్లు చూడడానికి చాలా పెద్దగా ఉందనమాట. అందంగా ఉందని చెప్పి వీడియో అయితే తీసా. ఇక ఇదైతే మన్నవోలు ఎంట్రన్స్ అండి. ఇటువైపు నుంచి యాక్చువల్లీ ఇంకో సైడ్ నుంచి కూడా రావచ్చు. మనం వెళ్ళాల్సిందైతే ఈ ఊరు పక్కన అనమాట. అదిగో సెంటర్ కూడా వచ్చేసింది. చూస్తా ఉండంగా ఇక్కడ నుంచి రైట్‌కి వెళ్ళాలి మనం. కాకపోతే మన కార్‌లో వాళ్ళు కొంచెం సెంటర్‌లో చిన్న పని ఉందంటే వెళ్ళామనమాట. అక్కడ చిన్న గొంతులాగా ఉందండి రోడ్లు. మరీ ఇరుగ్గా బస్సొస్తే కూడా తిరిగేదానికి అవకాశం లేకుండా. చూడండి, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇటు రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ అయితే కొట్లున్నాయి. ఇదే సెంటర్ అంట ఈ ఊరికైతే. ఇదిగో ఇటు పక్క, మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడు. అది ఒక చిన్న సెంటర్ ఇదైతే. ఈ ఊరండి మనం వచ్చింది. ఇంకా అవ్వలేదు, ఆగండి. ఇదిగోండి ఆ ఊర్లోనే స్కూలు. పెద్ద స్కూలు. చాలామంది పిల్లలైతే వస్తున్నారు. అటుకంటే కూడా పరిస్థితి ఇటు బాగుంది. యాక్చువల్ అటోళ్ళు కూడా ఇట్టే వస్తారేమో, ఈ స్కూల్‌కే వస్తారేమో. పెద్ద స్కూలు. ఇదిగో చూడండి, పెద్ద గ్రౌండ్ ఉంది లోపలైతే. మేజర్ పంచాయతీ అంట. నేను తర్వాత అయితే కనుక్కున్నాను. ఇక్కడ నుంచి లెఫ్ట్‌కి వెళ్ళాలండి మనం. ఇందాక వచ్చింది ఈ రోడ్లోనే కదా. రిటర్న్ వెనక్కి తిరిగి వెళ్తుంటే ఇది చిన్న సెంటర్ లాగా ఉందండి. కాకపోతే చికెన్ షాపులు ఒక 5, 6 కనిపించినాయి. 5, 6 చికెన్ షాపులు ఉన్నాయి ఒక్క సెంటర్‌లోనే. రైట్ సైడ్ ఏమో చేపలు, రొయ్యలు అన్నీ అమ్ముతున్నారు. అక్కడ నుంచి మన ప్రయాణం చిన్న గుంటలోకి, అదే డొంకలోకి దిగింది మళ్ళీ. ఆ డొంకలో వెళ్తా ఉండంగా ఒక ఊరైతే వస్తుంది కదా. ఆ ఊర్లో అనమాట మనం ఆగబోయేది పాయింటు. అలా సాగిన మన ప్రయాణం మల్లవోలు పక్కన ఒక పల్లెటూరు ఉంటే అక్కడికొచ్చి ఆగిందండి. రోడ్లు చాలా వరకు బాగాలేదు, చూశారు కదా మీరు కూడా. 8:30 అయితే అయింది టైము. వాతావరణం అయితే మబ్బు పట్టే ఉందండి ఫుల్గా. కొన్ని చోట్ల వర్షం కూడా పడింది. రోడ్లంతా చిత్తడి నేలలాగా తయారైనవి. ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ఈరోజు దినం కార్యక్రమం ఉందంటండి ఇక్కడ. అందుకని వచ్చామన్నమాట. మ్యాక్సిమం 3-4 గంటలకు వెళ్తే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. వేరే వాళ్ళు వస్తున్నారండి, వాళ్ళని ఎక్కించుకురావడానికి. ఈ ఊరు నుంచి బందర్ అడ్డ రోడ్ అంట, అక్కడికైతే బయలుదేరుతున్నా. ఎక్కడ నాకు తెలీదు. నంబర్ తీసుకుని అయితే బయలుదేరి వీళ్ళు ఎక్కించుకురావాలి. అంటే ఇక్కడ ఆటోలు టయానికి ఉండవంట. మా ఊరు పరిస్థితి కూడా అదేలేండి. ఎక్కడి నుంచైనా రావచ్చు. మా ఊరు నుంచి వచ్చేవరకే, మా కర్లపల్లి నుంచి మా ఊరు వచ్చేవరకే ఈజీగా 2-3 గంటలు పట్టిద్ది అనమాట. ఇంకెక్కువ కూడా పట్టచ్చు ఒక్కోసారి. ఏదేమైనా డ్యూటీ ఎక్కిన తర్వాత అది కిలోమీటర్ అయినా 100 కిలోమీటర్లు అయినా ఇక తగ్గేదే లేదు, వెళ్ళిపోవడం అనమాట. అది సంగతి. ఏరియా బాగుందండి. చుట్టూరు మామిడి చెట్లు, కొబ్బరి తోటలు, మధ్యలో నీడ రోడ్డు బాగుంది. తాడి చెట్లు, ఇవన్నీ మామిడి చెట్లే. బాగుంది, నచ్చింది. కొన్ని రోడ్లు నాకు నచ్చుతాయండి, ఎందుకనో చూడంగానే. అట్లా ఈ రోడ్డు కూడా నచ్చింది. అంటే చుట్టుపక్కల వాతావరణం కావచ్చు. ఇటు చూసిన కొబ్బరి చెట్లు, తాడి చెట్లు. ఒక్కొక్క
చేలో కొంగలు ఉంటున్నాయండి. కనీసం ఒక 200-300 కొంగలు ఉన్నట్టు ఉంటున్నాయి. నాకు చూపించాను కదా. ఈ చెట్లు రోడ్డు పక్కన ఉంటున్నాయి కాబట్టి ఎవరైనా కోసుకోవచ్చాము బహుశా, లేకపోతే దీనికి ఓనర్లు ఉంటారా. ఇటు పక్క మొత్తం మిని వేసారండి, వచ్చేసింది మొక్క కూడా. అదిగో ఇది ఒక కొబ్బరి తోట, చూడముచ్చటగా ఉంది కన్నులకి మాత్రం. మధ్యలో చెరువు. ఇదే అనుకుంటా అండి అడ్డ రోడ్డు, ఇదే ఇంకొకటో అడగాలి, కనుక్కుంటే ఇంక ముందుకు వెళ్ళాల్సి వస్తే వెళ్దాం. ముందుకంటండి, ముందుకెళ్తే హైవే రోడ్ వచ్చింది అంటదంట. గుహలోకి ప్రవేశించినట్టు ఉందండి. ఓ చీకటి చీకటి. ఇదిగోండి కొంచెం దూరంగా హైవే అయితే కనపడుతుంది. ఐ థింక్ అదే అట్ రోడ్. ఇది రైట్కి వెళ్తే మచిలీపట్నం వెళ్ళిద్దండి, లెఫ్ట్కి వెళ్తే విజయవాడ అయి ఉంటుంది. ఐ థింక్ విజయవాడే. ఇక్కడ బోర్డు ఒకటి ఉంది, చూద్దాం. ఎస్, ఇదిగోండి మోవా కిందకి విజయవాడ 62, మచిలీపట్నం ఎంత 4 కిలోమీటర్లు. మచిలీపట్నం వచ్చేవాళ్ళం అండి, గందరగోళమైన రోడ్లో రాకుండా. నాకు తెలిసి వెళ్ళేటప్పుడు ఇటే తీసుకెళ్తారేమో. మచిలీపట్నం వెళ్ళి అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ కర్లపాలెం వెళ్ళిపోతాం. మనం ఉన్నారండి, మనం ఎక్కించుకోవాల్సిన కూడా ఇక్కడే ఎక్కించుకు వెళ్ళిపోతాం. టాస్క్ కంప్లీట్ ఇన్ 9:05, 9 గంటల 5 నిమిషాలకి అయితే దింపేసామండి. ఇక్కడ వెనకమాల టెంట్లు ఏమైనా కనపడుతున్నాయి. టిఫిన్ చేయలేదు, ఆడికి వెళ్తే ఏమైనా దొరికిద్దామని చూడాలి టిఫిన్. ఇక్కడ టిఫిన్ హోటల్ ఉండే పరిస్థితి కూడా లేదు, బాగా పల్లెటూరు లాగా ఉందన్నమాట. మధ్యాహ్నం అయితే డైరెక్ట్ భోజనాలే కాబట్టి ప్రస్తుతానికి కడుపుని కాల్చకుండా నింపాలి. గారెలు పెట్టారండి శుభ్రంగా. 5 గారెలు తినైతే టీ తాగొచ్చి బండిలో కూర్చున్నా. ఇప్పుడు ఒక నిద్ర వేసామంటే మళ్ళీ భోజనం టయానికి లేపుతారు. మళ్ళీ భోజనం తిని ఒక నిద్ర వేసే వరకే 3-3:30 అయింది. మళ్ళీ వచ్చి వెళ్దాం పదయ్య అంటారు. ఇక్కడ లేచి నిదానంగా బయలుదేరి రావడం అనమాట. అది ఈరోజు ప్రాసెస్. ఝాన్సీకి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి ఈ ఊరు నుంచి అనుకున్నానండి. ఈ ఊరు నుంచి ఝాన్సీకి గిఫ్ట్ ఏందంటారా, ఈ మొత్తం ఇళ్లలో మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు పిచ్చి దానికి ఏదైనా మొక్కలు ఇద్దామంటేనేమో నేనేమో ఇల్లు ఇరవై తీసుకొస్తానికేమో అడగలేను. నోరు తెరిచి అమ్మ ఈ మొక్కలు ఇవ్వండి అమ్మ, ఇంటికి తీసుకెళ్తానని. అనవసరంగా నా నోటి దోవాలి కదా. ఝాన్సీకి ఫోన్ చేసి, ఝాన్సీ ఈ ఊరు నిండా మొక్కలు ఏమన్నా అంటే అయ్యే పిక్కురయ్యా లాక్కురయ్యా అంటుంది. అట్ట కుదరదమ్మా, నాకే మొహమాటంగా ఉంది అడగాలంటే అని చెప్పన్నా. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తా. ఎవరన్నా ఒకళ్ళు ఇళ్ళని 1-2 ఇళ్ళని అడిగి 2-3 మొక్కలను ఎరగ తీసుకుని వెళ్తా, బతకతికే లేదు చూడాలన్నమాట. అది కాన్సెప్ట్. ఇప్పుడైతే వీడియోస్ ఎడిటింగ్ చేసే వరకే టైం 12 దాటిపోయిందండి. భోజనం టైం కూడా అయింది. జనం అందరూ వచ్చేసారు భోజనానికి. అయితే మనం కూడా ఒక ముద్ద దీన్ని పక్కన కూర్చున్నామంటే మనల్ని కదిపించే వాళ్ళు ఉండరు. ఇలా పని చేద్దాం. ఇది రోడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు ఉందండి, ఈ రంగు పువ్వు. ఝాన్సీ దీన్ని కూడా దమ్మనిద్దాం. యాక్చువల్లీ ఇది పెద్ద చెట్టే, ఇరిగిద్దో బతికిద్దో లేదో ఇరగదీస్తే ఒక చిన్న కొమ్మ ఇరగదిద్దాం. బతకపోవచ్చు అంబవసే. ఇది ఈ రకంగా ఇరగదిస్తే ఏం బతికిద్ది. చిన్నదైనా పెడదాం ఎత్తుకెళ్ళి. ఇది పెద్దదండు, ఎవరిని అడగలేదు, రావట్లా. ఇది ఇంకొక ఇంటికాడ ఇంకో చెట్టు చూసాను, అబ్బా రావట్లా. బతికిద్దంటారా? బతికితే బాగుండు. ఇక్కడ ఇల్లు ఉందండి, ఈ చెట్టు బాగా నచ్చింది. ఇట్లు కానీ ఉంటే దీన్ని కూడా 2 మొక్కలు తీసుకెళ్ళి పెడితే బాగుండు. కుక్క లేకుండా ఉంటే బాగుండు. ఏంది ఎవరు లేరు? ఇదిగోండి, ఇది బాగా నచ్చింది నాకు. దీన్ని ఏమంటారు నాకు తెలియదు.
ఎవరిని ఉన్నారా? ఇది కొమ్మలు తీసిన బతకతీయనండి. మళ్ళీ వస్తాం ఇంకోసారి వెళ్ళేటప్పుడు అన్నా ఈ చెట్టు గల్ల వాళ్ళు ఉంటే బాగుండు. బాగుండే కదా. ఇక్కడ బత్తాకాయలు కూడా ఉన్నాయండి. బత్తాకాయలు అనేవి అవి ఉంటాయా, గుత్తులు కాసినాయి. బత్తాకాయలే 100%. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆ పని కూడా అయిపోయిందండి. చక్కగా చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, రకరకాల ఐటమ్స్ వేసారు. లాస్ట్లో ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. గిఫ్ట్లో చాక్లెట్ కూడా ఇచ్చారు. గిఫ్ట్ ఏంటంటే బాక్స్, ఒక పెద్ద సైజు బాక్స్ అండి. అది సంగతి. ఒక్క పని కొర ఉండిపోయింది. దాన్ని నేను మర్యాదపూర్వకంగా అడిగి తీసుకొద్దామని ఇందాక లేరు కదా, లాస్ట్లో వెళ్ళేటప్పుడు వెళ్తా, లేకపోతే ఒక కొమ్మని ఇరుసుకెళ్తా. నాకు పూలు బాగా నచ్చినాయి, బతికినా బతకపోయినా ఒక కొమ్మ 2 కొమ్మలు చిన్న ఇరుసుకెళ్తా అనమాట. ఇవి నన్ను అడుగుతా అక్కడ ఇంటికి వాళ్ళు ఎక్కడ ఉన్నారండి అని. చెబితే బాగుండు, చెప్పకపోయినా తీసుకెళ్ళేది మాత్రం తీసుకెళ్ళేదే. ఏమనుకోవద్దు మీరు, దొంగతనం అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. అబ్బో గాలి పట్టట్లా. అబ్బో ఇంటికి బాబు వచ్చిందండి. దాని నుంచి చూస్తూ ఉండా, అడుగుదాం సఫలం అయిద్దో విఫలం అయిద్దో. అమ్మా మీకోసం దాని నుంచి చూస్తున్నానమ్మా. ఈ కొమ్మలు కొన్ని ఇస్తారా, మా ఇంటి దగ్గర కూడా పెట్టుకుంటాము. బతుకవా? అవునా? ఏం చెట్టు అమ్మ దీని పేరు? 100 వారాలా? కొమ్మలు బతుకవా? బందర్లో కవర్లో పెట్టి ఉంటుంది. మనకి ఏ రకం కావాలంటే ఆ రకం తెచ్చుకుంటాం. ఈ కొమ్మలు బతకం. కర్లపాలెం బందర్లో మార్కెట్లో ఉంటాయి, తెచ్చుకుంటాం. సరే సరే. నేను కొన్నప్పుడు 10 రూపాయలు మొక్క, ఇప్పుడు 100 రూపాయలు ఎంత ఉంటుంది. సరేలేమ్మా. డౌట్ క్లియర్, వెరీ క్లియర్. మొక్కలు అయితే అది కొమ్మ అయితే బతకదంటండి. 100 వారాల చెట్టు అంట. అవకాశం లేదు కాబట్టి సారీ ఝాన్సీ, కొనుక్కుందాం ఆ చెట్టుని. ఆశ నిరాశలాయి. షబ్బా, పదండి వెళ్దాం, పదండి. ఇక చేయగలిగింది ఏం లేదు. ఆ 100 వారాల చెట్టుని కొనుక్కుందాం. అప్పుడు 10 రూపాయలు అంట, ఇప్పుడేమో 100 రూపాయలు అయిద్దాము. అదండి సంగతే. మన ఆశ అయితే నిరాశ అయిపోయింది. కొమ్మ అయితే ఖచ్చితంగా బతకని చెప్పి తెగేసి చెప్పింది బామ్మ అయితే. ఇక మనం ఎక్కడన్నా గార్డెన్లో ట్రై చేద్దాం ఎప్పుడన్నా. నేను ఇంటికి వెళ్ళేదానికంటే ముందే మీరు ఈ వీడియో చూస్తున్నారేమో. అదనమాట సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతే. మరొక వీడియోలో కలుద్దామండి. బాయ్.